ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఆశీర్వాదములు, దీవెనలు మనం అందరం చాలా ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి వాగ్దానం చదవగానే మనకు ఎంతో బలం వచ్చినట్లుగా ఉంటుంది. అయితే ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎక్కడ త్యాగము, సమర్పణ, విధేయత, శ్రమ అనేవి ఉంటాయో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఏ వ్యక్తి జీవితాన్ని చూసినా ఈ నాలుగింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఆశీర్వాదం అనున్నది మనం చేసే పనుల ద్వారా వచ్చేది కాదు, అది దేవుని వలన మనకు కలిగేది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని వాక్యం సెలవిస్తుంది. తన ఏకైక కుమారుని దేవుడు దహన బలిగా అడిగినప్పుడు అబ్రహాము సంపూర్ణ విధేయత చూపించాడు. శ్రమలో యోబు దేవుని కొరకు జీవించాడు. సౌలు తనను బాధిస్తున్న సమయంలో 2 సార్లు అవకాశం వచ్చినా దావీదు దేవునికి విధేయత చూపి సౌలును చంపకుండా విడిచిపెట్టాడు. ఇలా ఎందరో భక్తుల జీవితాలు దేవుని చేత ఆశీర్వదించబడినవి. మరి వాక్యం వినుచున్న నీవు ఈ నిజమైన దైవ ఆశీర్వాదం పొందితివా? లేనిచో ఈ దినమే అబ్రహాము, యోబు, యోసేపు మొదలగు భక్తుల వలె దేవునికి సంపూర్ణ విధేయత, త్యాగము, సమర్పణతో కూడిన జీవితమును జీవించు. అట్లు చేయుటకు ప్రభు నీకు కృప చూపునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్.